గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదను. ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్టు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరుకు భాషాంతరమును దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారుని యేసు అని పేరు పెట్టెను. పరిశుద్ధాత్మ దేవుడు దీవించు. దేవునికి స్తోత్రం. క్రీస్తునుడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ. దేవునికి స్తోత్రం. మంచిది. ఎవరైనా ఇంకా ఆసక్తి కలిగిన వారు ముందుకొచ్చి పాటలు పాడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఆరాధన కొరకు అంకనగూడెం దెబ్బగూడెం యవనస్తులు ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా పాటలు పాడతారా? ఈ పాట అనంతరము మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం వాక్య పఠనం కోసం సిద్ధపడవలసిందిగా సుస్మితకు తెలియజేస్తున్నాను. చూడగా